డాక్టర్ సంతోష్‌ని గౌరిశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. యాహ్! ఐవీఎఫ్ పద్ధతి చాలా వరకి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఐవీఎఫ్‌లో చాలా వచ్చాయి. లైక్ మెషినరీ ఈ టెక్నాలజీ, ఎగ్ ఫ్రీజింగ్ మెథడ్స్ అన్నీ చాలా వచ్చాయన్నమాట. సో, ఐవీఎఫ్ ఐ కెన్ సే ఇట్ విల్ బి లైక్ అరౌండ్ 60-70% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఉంటుందండి. కానీ ఐవీఎఫ్ ఇప్పుడు నేచురల్ పద్ధతి కన్నా ఐవీఎఫ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్. సో, బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనము ఆ కపుల్‌ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళకి ఎందుకు పిల్లలు కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అనేది 50% ఉంటుంది. బట్ రిమైనింగ్ 50% కూడా మనము అది ట్రీట్ చేయొచ్చనమాట. సో, యూ కెన్ గివ్ 1 ఇయర్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. అంటే 1 ఇయర్ మీరు న్యాచురల్‌గా ట్రై చేసి, అప్పుడు అవ్వట్లేదంటే అప్పుడు ఐవీఎఫ్‌కెళ్ళండి. అంటే ఐవీఎఫ్ కూడా అంటే నార్మల్ మీడియం క్లాస్ పబ్లిక్ మేబీ ఇది అఫోర్డ్ చేయలేరు. కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. సో, 1 ఇయర్ మీరు న్యాచురల్ పద్ధతిగా ట్రై చేసి, అప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే తను బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తుంది. సో, కొన్ని కారణాల వల్ల లైక్ హైపర్ ప్రొలాక్టినిమియా, హైపోథైరాయిడిజం లేకపోతే యానోవ్యులేషన్ అవుతుంది, పీసీఓడీ ఉంది. సో, ఇవి కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ అన్నమాట. సో, ఇవి ట్రీట్‌మెంట్‌కి గూడా మనం 1 ఇయర్ ఇవ్వచ్చు. ఈ కారణాలు తెలిస్తే మనం 1 ఇయర్ ఇవ్వచ్చు. ఇవి కూడా అవ్వట్లేదు, మన ఏజ్ మించిపోతుంది అంటే అప్పుడు ఐవీఎఫ్‌కెళ్తే బెటర్. అండ్ మగవాళ్ళ కారణాలు ఫర్ ఐవీఎఫ్ ఫర్ ఇన్‌ఫెర్టిలిటీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్సో ట్రీటబుల్. సో, మీరు ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరో, యూరాలజిస్ట్ దగ్గరకో ఎళ్తే వాళ్ళు మీకు కారణాలు చెప్పి అవి ట్రీట్ చేస్తే మనకు మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రెగ్నెన్సీలో తినకూడని ఆహారాలైతే ఏముండవు. అంటే బెటర్ తినకూడనిది అంటే హై ఫ్యాట్ ఫుడ్, డీప్‌లీ ఫ్రైడ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయాలి అని చెప్తాను. బేసిక్‌గా అంటే హెల్తీ ఫుడ్ అంతా మోతాదులో తీసుకుంటే అన్నీ మంచిది. లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మనం మోతాదులో తీసుకోవాలి.